అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈ మధ్య మేము విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో అద్భుతంగా నిర్మించబడిన రామనారాయణ ఆలయాన్ని దర్శించాం. దీన్నే శ్రీమద్ రామాయణ ప్రాంగణం అని కూడా పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన విశేషాలు మీ అందరితో కూడా పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉంది. విజయనగరానికి చెందిన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులైన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. దీన్ని మార్చి 22, 2014 ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కట్టడం 15 కిలోమీటర్ల విస్తీర్ణంతో ధనుస్సు ఆకారంలో నిర్మించబడింది. ఈ ధనుస్సుకు మధ్య భాగంలో 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ఇరువైపులా రామాయణంలోని ఘట్టాలను ఇలా సజీవ చిత్రాలుగా మలిచారు. ఈ ఆర్చ్ దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకు మెయిన్ గేట్ అనేది కనిపిస్తుంది. ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు విఘ్ననాయకుడైన గణపతి యొక్క చిన్న ఆలయం కనిపిస్తుంది. ఈ స్వామిని దర్శించుకుని మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఈ ఆలయాన్ని నిర్మింపచేసిన నరసింహమూర్తి గారి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆయనకు పుష్పాంజలి ఘటిస్తున్నట్టుగా ఇక్కడ 4-5 వరుసల్లో పూల మొక్కలు ఉన్నాయి. ఈ ఆలయం మనకు 2 అంతస్తుల్లో కనిపిస్తుంది. కింద అంతస్తులో నిత్య అన్నదానశాల, గ్రంథాలయం, వేద పాఠశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, అలాగే సుదర్శన చక్ర ఆకారంలో ఉన్న గోశాల ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వీటన్నిటికీ కూడా రామాయణంలోని పాత్రల పేర్లే పెట్టారు. ఈ కట్టడం మొత్తం కూడా బాణమాకారంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎక్కడ ఏమేమి ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ మొదల నుంచి మనం ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే కనుక అక్కడ ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. కానీ అక్కడ అడ్డు పెట్టేశారు. అటు నుంచి 2 దారులు ఉంటాయన్నమాట. ఎడం వైపుకి ఒకటి, కుడి వైపుకి ఒకటి. మనం ఇక్కడ నుంచి ముందుగా ఎడం వైపు వెళ్ళాలి. నేను ఇక్కడ ఏరో మార్క్ పెట్టాను కదా, ఆ రూట్లో వెళ్తే మనకి ఆ చివర కార్నర్లో ఒక డోమ్లా కనిపిస్తుంది. అక్కడ మనకి విష్ణుమూర్తి కనిపిస్తారనమాట. అక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి ఇలా పక్కకు వెళ్తే చూడండి, ఇదంతా కనిపిస్తుంది కదా మీకు. ఈ కర్వ్ అంతా కూడా రామాయణంలోని ఘట్టాలు ఉంటాయన్నమాట. ఆ కర్వ ద్వారా వెళ్తే మనకి మధ్యలో ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కర్వ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రామాయణంలోని మిగిలిన ఘట్టాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ చివరి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక డోమ్ లాంటిది కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్లో మనకి సీతారామ లక్ష్మణులు కనిపిస్తారు. వీరిని కూడా దర్శించుకున్న తర్వాత మనం ఈ మార్గంలో వెనక్కి రావాలి. ఇలా వచ్చేటప్పుడు మనకు ఇక్కడ మెట్లకు 2 వైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి అలాగే సరస్వతీదేవుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ నేను సర్కిల్ చేశాను కదా, అవన్నమాట. ఇవి రాత్రిపూట చక్కగా లైటింగ్తో అలంకరించబడి ఉంటాయి. అలాగే ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళిన తర్వాత బయట ఎలా ఉందో చూపించాను కదా. ఈ లోపల రామాయణ ఘట్టాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించిన 72 విగ్రహాలను ఏర్పాటు చేశారు ఇక్కడ. వాటిలో 36 ఎడంవైపు, 36 కుడివైపు ఉంటాయి. వాటికి మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాలకు సంబంధించిన వివరణను కింద తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మనకు ఇచ్చారనమాట. ఆ విగ్రహంలో ఉన్నది ఏంటో మనకు అర్థం కాకపోతే అక్కడ నిలబడి చదివి తెలుసుకోవచ్చు. అలాగే మేము అదంతా చదవలేము అనుకుంటే కనుక ఆ విగ్రహాల వద్ద నుంచుని మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 భాషల్లో ఏ భాష కావాలంటే ఆ భాషను సెలెక్ట్ చేసుకుంటే ఆ భాషలో దానికి సంబంధించిన వివరణ అంతా మనకు వినిపిస్తుంది. చూసారు కదా, ఈ విగ్రహాలు కూడా ఎంత చక్కగా చెక్కబడ్డాయో. ఇక్కడ చూడండి, రాముడు శివధనుస్సు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్న ఘట్టం, తర్వాత వాళ్లకు పరశురాముడు కనిపించడం, ఇలా మనకు రామాయణంలోని ఘట్టాలన్నీ కనిపిస్తాయన్నమాట. పిల్లలకు కూడా వీటిని చూపించి మనం చక్కగా రామాయణాన్ని అర్థమయ్యేలా చెప్పవచ్చు. వాళ్ళకు ఇంత చక్కని ఆలోచన రావడం, దానికి రూపం ఇచ్చి ఇంత అందంగా రామాయణాన్ని చిత్రించడం చాలా గొప్ప విషయం కదా. చూడండి, ఇలా సీతారాములు నది దాటడం, తర్వాత అరణ్యవాసం చేయడం, వారి దగ్గరకు శూర్పణఖ రావడం, తన ముక్కు చెవులు కొయ్యడం, తను వెళ్ళి రావణుడికి చెప్పడం, అతను సీతమ్మను తీసుకువెళ్ళడానికి బంగారు లేడిని పంపించడం, ఇక్కడ వరకు మనకు మొదటి భాగంలో కనిపిస్తుంది. తర్వాత అక్కడ నుంచి బయటకు వస్తే మనకి ఇలా హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తే మనకి మిగిలిన భాగం అంతా కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ రోజు సాయంత్రం 6:30కు ఒకసారి, 7:30కు ఒకసారి, 8:30కు ఒకసారి ఇలా 3 సార్లు లేజర్ షో అనేది జరుగుతుంది. ఇది హనుమంతుని విగ్రహం పైన జరుగుతుందన్నమాట. చాలా బాగుంటుంది. అందుకే మేము ఇది చూడడం కోసమే సాయంత్రం పూట వెళ్ళాము ఇక్కడికి. చూడండి, హనుమంతుని విగ్రహం దాటిన తర్వాత ఇక్కడ నుంచి మిగిలిన ఘట్టాలన్నమాట. సీతమ్మను అపహరించడం, జటాయువు మరణం,
శబరి కనిపించడం, సుగ్రీవునితో స్నేహం చేయడం, ఇలా మిగిలిన ఘట్టాలన్నీ కూడా రెండో భాగంలో మనకు కనిపిస్తాయి. దీన్ని పగలు చూస్తే అదొక రకమైన అనుభూతి, అదే రాత్రి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా లైట్లు, ఫౌంటైన్లు, అలాగే లేజర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అటువైపు వెళ్తే మాత్రం తప్పకుండా దీన్ని చూడండి. ఇలా మనం చివరి వరకు వెళ్తూ ఉంటే యుద్ధంలోని ఘట్టాలు కూడా చాలా అద్భుతంగా శిల్పాలుగా మలిచారు. ఇక్కడ రాముడు ఈశ్వరుని పూజించడం, వంతెన కట్టడం, లక్ష్మణుడు మూర్ఛపోవడం, హనుమంతుడు సంజీవిని తీసుకురావడం, అలాగే నాగాస్త్రంతో బంధింపబడడం, రామరావణ యుద్ధం, ఇలా ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా ఇక్కడ కనిపిస్తాయి. చివరిగా శ్రీరామ పట్టాభిషేకంతో ఈ రామాయణ ఘట్టాలు అనేవి ముగుస్తాయన్నమాట. ఈ చివర మనకు శ్రీరామ పట్టాభిషేకం తర్వాత దాన్ని స్థాపించిన నరసింహమూర్తి గారి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చివర ఒక చిన్న గోపురం లాంటిది ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడేమో సీతారామ లక్ష్మణులు మనకు కనిపిస్తారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని మనం వెనక్కి రావడమే. మాకు ఇవన్నీ పూర్తయ్యేసరికి లేజర్ షో స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను చిన్న బిట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మొత్తం లేజర్ షో అంతా పెట్టాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, కాబట్టి లేజర్ షో ఒకటి నేను విడిగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చిన్న బిట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మీకు ఐడియా రావడం కోసం. भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाय जहाँ जन्म हरि भक्त कहाय। जय हनुमंता जय जय हनुमंता जय हनुमंता जय जय हनुमंता। और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। ఇక్కడ లేజర్ షో అయితే చాలా బాగుందండి. ఆ షో చూడడానికైనా అక్కడికి వెళ్ళాలని అనిపించింది. రామాయణ ఘట్టాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో లేజర్ షో అంతకంటే అద్భుతంగా ఉంది. కాబట్టి వెళ్ళేవాళ్ళు తప్పకుండా సాయంత్రం పూట వెళ్ళేలా చూసుకోండి. అప్పుడైతే మీకు 3 సార్లు ఉంటుంది కాబట్టి ఒక్కసారైనా సరే లేజర్ షోని చూడొచ్చు. దీనిలో మనకు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, పంచముఖ ఆంజనేయ స్వామి ఆవిర్భావం, ఈ మూడింటిని కూడా ఇలా చిత్రరూపంలో హనుమంతుని విగ్రహంపై లేజర్ షో ద్వారా చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది. మనకు ఇలా ఫోన్లో చూసేదానికంటే ప్రత్యక్షంగా చూస్తే అనుభూతి చాలా బాగుంటుంది. రాత్రిపూట ప్రతిదాన్ని కూడా ఇలా లైట్లతో అలంకరించడంతో ఆవరణ అంతా కూడా ఇంకా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. మీరు విజయనగరం వైపు వెళ్తే మాత్రం దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.